మత్తయి సువార్తలు చూసిన ప్రకారంగా వేషధారులకు ముందుగానే తీర్పు తీర్చబడినది అని లేఖనాలు చూసి ఉన్నాం. అటు రీతిగానే కొంతమంది రహస్యంగా చొరబడిన వారుగా ఉన్నారు. వారు దేవుని యొక్క కృపను పొందుకొనొచ్చు, కామతురత్వమును మరియు దేవాదేవుని విసర్జించుచు భక్తిహీనత కలిగిన వారుగా ఉన్నారు. వారందరికీ తీర్పు తీర్చబడినది. సో వారు ఎలా ఉన్నారంటే, వారు కలలు కనుచు వారి శరీరమును అపవిత్రపరుచుకొనుచున్నారనే లేఖనాలను 8వ వచనంలో చూసి ఉన్నాం. అండ్ వీరందరికీ కూడా, అంటే అపవాదికి ఏదైతే ఆదామును హవ్వను పండు తిని దేవదూతల వల్ల అవుతారని మోసగించి, మీకు అద్భుతం జరిగిద్ది, మీకు ఆశ్చర్యమైన కార్యం జరిగిద్ది, మీరు దేవదూతల వల్లే మారిపోతారని మోసగించి వారిని ఆశ పెట్టించి, మరి ఆ యొక్క దేవుని యొక్క మహిమా శరీరమును వారికి తొలగిపోయే విధముగా అపవాది ఏ విధంగా అయితే మాట్లాడిందో, ఈ యొక్క రహస్యంగా చొరబడిన వారు కూడా నీకు అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యం జరుగుతుంది అని తెలియపరచబడిన వారందరికీ కూడా దుష్టుని వలె వారు ఉన్నారని, భక్తిహీనులుగా ఉన్నారని, మరి వారికి తీర్పు తీర్చబడినది. మరియు వారి శరీరములకు వారి కలలు కనుచు వారి శరీరమును వారే అపవిత్రపరుచుకున్నటువంటి లేఖనాలను గడిచినటువంటి రాత్రికాల సమయంలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున 9-10 వచనాలు చూద్దాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. సో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబద్ధ బోధకులకు, అబద్ధ ప్రవక్తలకు, అపోస్తలులకు అనేక మంది వారు అభిషేకం లేని వారు మరియు దేవుని పిలుపులేనటువంటి వారు దేవుని కృపను పొందుకున్నప్పటికి కూడా వారు భక్తిహీనత కలిగిన వారు మరియు దేవుడిని విసర్జించిన వారు. వారు తెలియపరుస్తున్నారు అద్భుతాలు జరుగుతాయని. దుష్టుడు చెప్తా ఉన్నాడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయని. వారు కలలు కంటున్నారు, వారి కలలు కంటూ వారి శరీరమును అపవిత్రపరచుకొచ్చు ఉంటున్నప్పుడు వారికి తీర్పు తీర్చబడింది అన్నటువంటి విషయాలు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము మన జీవితాలకు, మన కుటుంబాలకు దుష్టుడు ఎంత శోధిస్తున్నా, ఎంత భయపెడుతున్నా, ఎంత కలవరపెడుతున్నా, ఎంత మోసగిస్తున్నా, ఎంత దొంగిలించినప్పటికి కూడా దేని విషయంలో కూడా నువ్వు భయపడకుండా మరియు వారికి తీర్పు తీర్చకుండా, ఏ మానవునికి తీర్పు తీర్చకూడదు, పరుని సేవకునికి కూడా తీర్పు తీర్చకూడదు. ఆ తీర్పు తీర్చుట దేవుని యొక్క, మరి ఆయన యొక్క చిత్తంలో ఆయనే తీర్పు తీర్చేవాడు. ఆయన సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలబడవలసిన వారే ఉన్నారు. సో ఇక్కడ మరి యూదా తెలియపరుస్తున్నాడు, మీరు ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. ఇలాంటి వేషధారులకు, ఇలాంటి భక్తిహీనత కలిగిన వారికి, అపవాదులకి, దుష్టుడికి, కలలకంటూ వారి శరీరమును బలహీనపరుచుకుంటున్న వారందరికీ కూడా దేవుడు ముందుగానే తీర్పు తీర్చి ఉన్నాడు. సో తీర్పు తీర్చొద్దు అనే వాటికి ఒక ఉదాహరణ కూడా ఇక్కడ ఉపమానంలో లేఖనం తెలియపరుస్తున్నాడు. మరి మోషే యొక్క శరీర విషయంలో మిఖాయేలు దేవదూత మరి ఇక అపవాదితోటి మాట్లాడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఏమని తెలియపరుస్తుంటే, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు, సో వారు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఇక ప్రధాన దూత, సో మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎలాగో ఆ దేవుని యొక్క రాజ్యానికి ప్రధాన దూతగా మిఖాయేలు ఉన్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే ఆ దూత ఏమంటుందంట, మరి ఈ యొక్క తీర్పు విషయంలో మోషే యొక్క శరీరం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, దూషించటం లేదు, దూషించకూడదన్నటువంటి జ్ఞానము, వివేచన కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి చిన్న విషయానికి మనకు నచ్చకపోతే, మనకు అనుకూలంగా లేకపోతే వారు అంతే, వారు అలాగే మాట్లాడతారు. దూషించిన విధముగా లేకపోతే ఆ దూషణకరమైన పెదవులతోటి, మాటలతోటి వారు మాట్లాడుతూ ఉంటారు. సో మనము ఈ లేఖనాల ద్వారా ఎటువంటి విషయంలో కూడా ఎవరిని కూడా దూషించకూడదు అనే విషయాన్ని మనం గ్రహించుకుంటూ, ఆ యొక్క ప్రధాన దూత కూడా దూషించకుండా మరియు తీర్పు తీర్చ తెగింపక, మరి ఆ తీర్పు విషయంలో భయం కలిగినటువంటి దేవదూతగా ఉన్నది మిఖాయేలు దేవదూత. మరి ధైర్యం చేయటం లేదు తీర్పు తీర్చటాకు. మరి మానవులుగా ఈ లోకంలో అయితే వెంటనే వారి స్వభావం అలాంటిది, వీరి స్వభావం ఇలాంటిది అని మనము తీర్పు తీర్చుచున్నాము. అయితే ప్రధాన తీర్పు ఎదుట మనమందరం కూడా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎలాంటి స్థితిగతులు, పరిస్థితులు ఉన్నా సరే మరి వారు వేషధారణ కలిగిన వారుగా ఉన్న
అనేకమైన మరి దూషించబడుతున్న వారైనా సరే, అనేకమైన వారు నా పేరిట అద్భుతాలు చేస్తారని మరి ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి ప్రచారాలు మనం అందరం కూడా చూస్తున్నాం. వాటిని బట్టి మనము ఒక ఉద్దేశంలోకి రాకూడదు, కానీ కేవలము దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన మాట ఏం తెలియపరుస్తున్న విషయాలు మనం గ్రహించుకున్నప్పుడు మనము సత్యమైన జీవమైన మార్గంలో మన రక్షణను మనము కాపాడుకుంటాం. యూదా యొక్క ముఖ్య ఉద్దేశం అదే, మీ రక్షణను కొరకు మీరు పోరాడవాలను. పరిశుద్ధులందరి కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారే లిఖించబడినటువంటి దేవుని యొక్క వాక్యము మీలో ఉంచుకుని మీకు కలిగిన రక్షణను అపవాది దొంగలించకుండా మీరు పోరాడవలెను. సత్యమును కొరకు పోరాడవలను. ముఖ్యంగా మీకు కలిగిన రక్షణ బట్టి మీరు పోరాడాలి. అంటే సత్యమును నువ్వు గ్రహించాలి, సత్యమును వెంబడించాలి, సత్యం తెలుసుకోవాలి. కానీ వారి మాటలు వీరి మాటలు, ఒకవేళ నీకు జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క మాటను చదువుతున్నప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడు మనకు జ్ఞానం వస్తుంటుంది. కానీ ఈ డిబేట్స్ ద్వారా అనేక మనుషుల ద్వారా మనము ఒక ఉద్దేశంలోకి మనం రాకూడదు. మన ఉద్దేశం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాట పైన మరి పరిపూర్ణంగా ఆధారపడుతూ ఆ వాక్యానుసారంగా మనం ఉండాలి. కానీ అనేక మంది వాద ప్రతివాదనల ద్వారా, అనేకమైన మాటల ద్వారా, మనం ఈ లోక సంబంధమైన మాటల ద్వారా మనము భలే మాట్లాడుతున్నారు, చాలా చక్కగా చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు, చాలా థియాలజికల్ గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అయితే వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మనము దేవుని యొక్క సత్యమును గ్రహించాలి. సో నీ రక్షణను తొలగిపోకుండా నీవు జ్ఞానం విషయంలో నువ్వు కాపాడుకోవాలి. నీ యొక్క రక్షణ మారు మనసని ఇక్కడ యూదా మరి చక్కగా తెలియపరుస్తారు. కాబట్టి అనేక మంది వారు చొరబడిన వారు కాబట్టి వారు వేషధారణ చేస్తారు. మా ప్రార్థన వలన, మా వలన, మేము ప్రార్థన చేయటం వలన స్వస్థత వచ్చింది అని అనుకుంటా ఉంటారు, మాట్లాడుకుంటారు, గొప్ప చెప్పుకుంటా ఉంటారు. సో ఆ విషయాలను గ్రహించుకుని ఇక్కడ ఈ తీర్పు నేను తీర్చేవాడిని కాదు అని చెప్పి మిఖాయేలు దేవదూత ఆ మోషే యొక్క శరీరం గురించి అపవాదితోటి మాట్లాడుతున్నప్పుడు ప్రభువే నీకు శిక్ష కలిగించినట్లుగా అని చెప్పేసి, ప్రభువే నిన్ను గద్దించును అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రభువు నిన్ను గద్దించును గాక అని చెప్పినటువంటి లేఖనం చూస్తున్నాం. ఆ తర్వాత కూడా చూసినట్లయితే, సో మన శత్రువులైనా మిత్రులైనా, కొంతమంది మిత్రులు కూడా మరి నీతి మార్గం నుంచి బలహీనులైపోతారు. నీతిమంతుడు అనేక మార్లు పడినను వాడు లేస్తారని లేఖనాలు చూసిన ప్రకారంగా మరి ప్రతి ఒక్కరు కూడా అనేక సార్లు కింద పడిపోతుంటారు, అసత్యంలోకి వెళ్ళిపోతుంటారు, బలహీనులు అయిపోతూ ఉంటారు. అలా అని చెప్పి వారిని మనము తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. అనేక సందర్భాల్లో మనం కూడా బలహీనమైపోతూ ఉంటాం. మనల్ని కూడా దూషించినప్పుడు ఏమవుతుందంటండి, మనలో ఉన్న విశ్వాసము కృంగిపోతూ ఉంటుంది, బలహీనం అయిపోతూ ఉంటుంది. మనం ఎలా బలహీనం అవుతూ ఉంటామో మనము కూడా ఇతరులని దూషించినప్పుడు, ఇతరులని తీర్పు తెచ్చినప్పుడు వారు కూడా బలహీనులైపోతారు. కాబట్టి ఒకరిని ఒకరు మరి బలపరుచుకునే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి ఘనత. విశ్వాస విషయంలో వారు బలహీనులు కాబట్టి అవిశ్వాసులను మనం బలపరిచేవారుగా ఉండాలన్నటువంటి లేఖనాలను గడిచిన రాత్రికాల సమయంలో, గడిచిన దినంలో మనం చూసుకునే ఉన్నాం. సో 10వ వచనం కూడా చూసినట్లయితే ఇక్కడ తెలియపరచబడుతుంది, వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి, ఎవరంట, మధ్యలో చొరబడిన వారు, అభిషేకం లేనివారు, పిలుపు లేనటువంటి వారు, దేవుని యొక్క పిలుపు లేనటువంటి వారిని వారు ఎలా వచ్చారంటండి, వారు మధ్యలో ప్రవేశించి వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి, గ్రహింపు కలిగిన వివేచన, జ్ఞాన వివేచన, ఆత్మ వరము కలిగిన వారుగా ఉండాలి. ఆత్మీయ ఫలములలో ఆ జ్ఞాన వివేచన, ఆత్మ సంపూర్ణంగా కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడు ఇక ఆత్మీయ జ్ఞాన వివేచన కలుగుతుందంటే పరిశుద్ధ గ్రంథం సంపూర్ణంగా మనం గ్రహించుకుని దాన్ని తెలుసుకుని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మనము ఆత్మీయ వివేచన జ్ఞానం కలిగిన వారుగా ఉంటాము. సో ఇక మధ్యలో చొరబడిన వారికి, వేషధారులకి ఏముందంట, వారికి గ్రహింపలేనటువంటి జ్ఞానం ఉన్నది, ఆలోచన లేనటువంటి వివేచన ఉన్నది. ఏమని మాట్లాడుతున్నారంటే, తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వారు గ్రహించిన విషయాలను పక్కన, వారికి జ్ఞానం లేకపోయినప్పుడు కూడా ఏం చేస్తారంటే మొట్టమొదటిగా దూషిస్తూ ఉన్నారు, తీర్పు తీరుస్తున్నారు. వారి అజ్ఞానులు దూషిస్తారు, జ్ఞానం కలిగిన వారు ప్రేమిస్తారు. దేవుని మాటలు హృదయంలో లేనివారు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు, ఇతరులని బలహీనపరుస్తారు,
అవిశ్వాసములు చేయుటకు వారు ముందుగా ఉంటారు. మీకంటే మేమే భక్తులమని చెప్తా ఉంటారు, కానీ అదంతా కూడా వేషధారణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగగా. వీరైతే తాము గ్రహింపని విషయములు గూర్చి దూషించువారై వివేక శూన్యములుగా, ఏనండి, వివేక శూన్యములగు, ఈ మాటను అండర్లైన్ చేసుకోవడం ప్రయత్నించండి. వివేక శూన్యము, వివేకములో వివేచనలో శూన్యము, జీరో, ఎటువంటి శేషము లేని విధముగా వివేక శూన్యములకు మృగములు వలె. సో మృగాలు ఎలా ఉంటాయంట? వాటికి వివేకము లేదు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో, సోషల్ మీడియాలో కుక్క మాట్లాడుతుంది, చిలక మాట్లాడుతుంది, ఇంకా అనేకమైన జంతువులు మాట్లాడుతున్నాయి అని వాటికి వివేచన ఉందని మాట్లాడుతున్నారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ మృగముల వలె, వివేక శూన్యములకు మృగముల వలె వీటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. మరలా చూద్దాం ఒకసారి. వీరైతే తాము గ్రహింపని విషయమును గూర్చి దూషించువారే వివేక శూన్యములకు మృగముల వలె వీటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకుంటున్నారు. సో వారి స్వభావములతోటి, వారి ఆలోచనలతోటే వీరి యొక్క భక్తిహీనులు, దేవుని కృప భూమి అంతా కూడా ఆవరించినప్పుడు కూడా ఆ యొక్క కృపను మరి వీరు కామతురత్వమునకు ఉపయోగించుకొనొచ్చు, దేవుడిని విసర్జించు. భక్తిహీనత కలిగిన వారు వారి స్వభావముతోటి ఎలాంటి వారంట? వారి స్వభావము మృగములు వంటి వివేకము లేనటువంటి స్వభావం వారిది. వివేచన ఎవరికి ఉంటుందంట? తమ రక్షణ కొరకు పోరాడే వారికి వివేచన ఉంటుంది. నీ రక్షణ, మారు మనసును కాపాడుకునే వారికి వివేచన, జ్ఞానం ఉంటుంది. వీరు ఈ యొక్క మరి కామతురత్వం కలిగిన వారు, భక్తిహీనత కలిగిన వారు అధికారులకు లోబడటం లేదు, దేవుని మాటకు లోబడటం లేదు. వారు కళ్ళు కరచు, ఊహలలో తేలుతూ వారు శరీరమును గాయలుపరుచుకుంటూ వారి శరీరం మరణంకు తీసుకుని వెళ్లే విధంగా వారు ఉన్నారు. వారికి తీర్పు తీర్చబడింది. లూసిఫర్కు కూడా తీర్పు తీర్చబడింది. కాబట్టి ప్రియ సంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో అపవాది నిన్ను అనేక రకాలుగా శోధించవచ్చు, కానీ వాడికి విజయం లేదు. వాడికి భయపడక, వాడు ఎదురుగున్నాడని చెప్పేసి వెనతిరగకుండా మన విశ్వాస యాత్రను, మన రక్షణ అనుభవమును అనేక మంది వారికి చూపించుకునే విధముగా మనకుగా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి వివేచన జ్ఞానం కలిగిన వారుగా మీరందరూ కూడా ఉండాలని తెలియపరుస్తూ, మరి ఈ యొక్క మృగములు వంటి స్వభావం కలిగిన వారు, ఈ భక్తిహీనులు, ఆశలు కలిగించేవారు, తేనె పలుకులు పలికేవారు, చిలక పలుకులు పలిగేవారు, ఇంకా మధురమైనటువంటి మాటలు పలికేటువంటి వారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు అలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది. వారికి ఏం లేదంట? దేవుని పిలుపు లేదు, దేవుని అభిషేకం లేదు, దేవుని స్వరమును వినేవారు కారు, దేవుని యొక్క మాట ప్రకారంగా ఆయన సత్యమైన మార్గంలో జీవించేవారు కారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మీ రక్షణను మీరు కాపాడుకుంటూ, మీ రక్షణను దొంగలించకుండా మీరు పోరాడాలి. ఒకవేళ గనక నువ్వు పోరాడకుండా మరి అనేక మంది వారి మాటలు నువ్వు ఫాలో అవుతుంటే అనేకమైనటువంటి ఆశను కలిగించే ఉంటాయి. వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆ సంఘమంతా కూడా, ఆ మందంతా కూడా, ఆ యొక్క మరి ఎవరైతే మధ్యలో వచ్చినారో వారందరూ కూడా తీర్పులోకి, మరి వారందరూ కూడా అవివేకులుగా, వివేకంలో శూన్యములుగా ఉండిపోతారు. కాబట్టి నువ్వు శూన్యంలో ఉండాలనుకుంటున్నావా, లేకపోతే దేవుని యొక్క సత్యంలో నీ రక్షణను కాపాడుకునే వారుగా ఉంటున్నారా? కాబట్టి ఎవరిని కూడా మనం దూషించకూడదు. ప్రధాన దూత మిఖాయేలు కూడా దూషించటం లేదు అపవాదిని. ఏ దుష్టుడిని కూడా, ఏ భక్తిహీనుడిని కూడా, ఎటువంటి ఎన్ని మాటలు ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా, ఎవరు ఎంత గొప్ప చెప్పుకున్నా మనము తీర్పు తీర్చేవారం కాదు, దూషించేవారం కాదు. కాబట్టి మనం ఎంతసేపు మనము ఇతరుల యొక్క మాటల పట్ల వాక్యానికి దగ్గరగా ఉందా, సత్యముగా ఉన్నదని గ్రహించుకుంటూ మన యొక్క రక్షణను, మన యొక్క మారు మనసు జీవితమును, దేవుని యొక్క ఆశీర్వాదమును దొంగిలించకుండా మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో మరి చక్కగా ఆయన యొక్క కృపను ఉపయోగించుకుంటూ ఫలించేవారుగా ఉండాలని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.